డైరెక్టర్ గారు, ఈ బసంతి సినిమాలో మీరు గౌతమ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? గౌతమ్ అంటే ఈ కథ తన కోసం రాసుకోలేదు సార్. సో తనతో సినిమా చేద్దామని ప్రొడ్యూసర్ కలిసినప్పుడు తనకి సూట్ అయ్యే కథ ఇదని స్టోరీ చెప్పడం జరిగింది. గౌతమ్ కూడా ముందు ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి చాలా మంది చెప్తూనే ఉన్నాను ఈ కథ, చాలా మంది ఆర్టిస్టులకి ప్రొడ్యూసర్స్కి. బట్ ప్రాజెక్ట్ ఓకే అవ్వలేదు. గౌతమ్తోనే ఓకే అయింది ప్రాజెక్ట్. గౌతమ్ కాకుండా ఇంకెవరన్నా ఓకే చేస్తే వాళ్ళతో చేసేవాళ్ళ? అంటే ఆ క్యారెక్టర్కి సూట్ అయ్యేవాళ్ళు సార్. గౌతమ్ బసంతి సినిమాలో మీరు అనుకున్న క్యారెక్టర్ సూట్ అయ్యాడని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే తను చూసిన వెంటనే సో తనతో సినిమా చేద్దాం ప్రొడ్యూసర్ అడిగినప్పుడు తనకి సూట్ అయ్యే స్క్రిప్ట్ అయితే నా దగ్గర బసంతి ఉంది, సో అది మీకు నచ్చితే చేద్దామని కథ చెప్పిన తర్వాతే సో యూ రీచ్డ్ యువర్ టార్గెట్ విత్ సాటిస్ఫైడ్. ద పర్పస్ ఇస్ సాల్వ్డ్. షెల్ఫ్లో పడున్న ఫైలు ఇప్పుడు సినిమాగా అయ్యి ఫ్రైడే స్క్రీన్ మీద చూస్తారు. తర్వాత ఈ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేశారు? అంటే మెయిన్ క్యారెక్టర్ కోసం వెళ్ళింది. అంటే సినిమాటిక్ ఇప్పుడు హీరోయిన్ అనేసరికి అందరూ సినిమాటిక్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ రియల్ లైఫ్లో మనం చూస్తున్న క్యాజువల్గా ఉండే ఒక అందరిలో కలిసిపోయిన ఒక అమ్మాయిలా ఉంటే బెటర్ అని క్యారెక్టర్ ప్రకారం. ఇంకోటి అంటే ముస్లిం అనమాట ఫిల్మ్లో హీరోయిన్ క్యారెక్టర్. సో ఆ కాంటెక్స్లో సో షీ ఆల్సో హ్యాపెన్ టు బి ముస్లిం. నేను కేవలం లవ్ స్టోరీ ఏమో అనుకున్నాను, కాదు. ఇందులో యాక్షన్ ఉంది, ఒక టెర్రరిజం మీద బేస్ చేసుకున్నటువంటిది ఇది. ఐ థింక్ నేను సినిమా చూసిన మాత్రం చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఈ సినిమా గురించి మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్నీషియన్స్ మీ అభిప్రాయం ఎలా? మీరు సినిమా తీసారు. ఈ సినిమా టెక్నీషియన్స్ అందరూ కూడా ఆల్రెడీ సెలెక్టెడ్ సార్ 5 years బ్యాకే. మా కెమెరామెన్ అనిల్ భండారికి అప్పుడే ఒక 2008లోనే అడ్వాన్స్ ఇచ్చాం, ఆఫీస్ తీసుకున్నాం. అప్పుడు మణి శర్మ గారే, మార్తాన్ వెంకటేష్ గారే. కాబట్టి అప్పుడు డైలాగ్స్ నేనే రాసుకుందాం అనుకున్నాను అంతే. అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ 2008లో. సో దాని తర్వాత గంధం నాగరాజు పరిచయం అయిన తర్వాత అప్పుడు తెలిసింది వాల్యూ. సో డైలాగ్స్ కథ చెప్తున్నాం కదా అని మనమే రాసేయకూడదు. సంబడి షుడ్ బి దేర్ హూస్ ప్రొఫెషనల్. అన్ఫార్చునేట్లీ వెన్ హీ వాజ్ నాట్ దేర్, ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ డైలాగ్ రైటర్. శ్రీకాంత్ ఫిస్తా అని ఒక కొత్త డైలాగ్ రైటర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ ఆ సిరీస్ 5-6 years నుంచి ఈ ప్రాజెక్ట్లో ఉన్న టీమ్మేటే సార్. అందరం కలిసి చేద్దాం అనుకో. వన్ పాయింట్ ఆఫ్ టైంలో మణి శర్మ గారు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు ఈ సినిమాని. కొంచెం డబ్బు కూడా ఖర్చు పెట్టారు కానీ అవ్వలేదు. సో మేము ఫండ్స్ రైజ్ చేయలేకపోగా. వెరీ గుడ్. ఇప్పుడు గౌతమ్ గారు, మీరు ఇన్నాళ్ళు ఆగి ఈ సినిమాని ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఐ థింక్ మీ నాన్నగారు చెప్తుంటారు కొన్ని సినిమాల మధ్యలో వదిలేశారని కూడా. ఈ సినిమాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? బేసిక్గా యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఏదైనా ఉన్న కథ విందామని కూర్చుంది. ఈ లోపు స్పెసిఫిక్గా నేను వదులుకుంది, లేకపోతే నేను కావాలని గ్యాప్ తీసుకునే రీజన్ అయితే ఏం లేదు. అంటే ఈ లోపు ఎప్పుడు ఖాళీగా ఉన్న టైంలో మాత్రం నా స్టోరీ కథలు వింటాం, జిమ్, డ్యాన్స్ ఇవన్నీ చేసుకుంటున్నాను. ఫస్ట్ సినిమా చేసినప్పుడు 19 years నాకు. ఆ తర్వాత కాలేజ్, డిగ్రీ అన్నీ ఫినిష్ చేసుకుని ఆ తర్వాత కరెక్ట్గా సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కథలు వినటం, జిమ్, డ్యాన్స్, ఫైట్స్ అన్ని తీసుకోవడం వల్ల గ్యాప్ వచ్చింది. దానికి స్పెసిఫిక్ రీజన్ అయితే ఏం లేదు. స్ట్రైట్గా చెప్పడం హౌ డు యూ ఫీల్ విత్ ది డైరెక్టర్ అండ్ ది హీరో? మీరు ఎలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారా? మీ క్యారెక్టర్ గురించి ఏంటి? With Chetu sir, the first day when I came, I was extremely nervous and everything, like anyone else would be, but at the same time I was excited. Well, he made me feel very comfortable on the first day itself, and he just said that it doesn't matter whether you know the language or you don't know the language. I just want you to express whatever you would do in a natural situation like this, and he just left it totally up to me. With Gautam, he's been very supportive, and it was great working with him. So what about your feeling about your character? About my character, I liked the character sir's written for me, and it's very simple. It's not like a full power pack character or anything. It's very simple, and at the same time it has an impact that'll leave an impact on the audience. It's not like something very big or whatever. It's simple, yet it leaves an impact. Mr. Raja Gautam,
ఎలా ఫీల్ అయ్యారు మీరు ఈ సినిమా గురించి? ఎక్స్పీరియన్స్ ఫస్ట్ చైతన్య గారిని చూసినప్పుడు కలిసినప్పుడు కొంచెం సీరియస్గా ఉంటారేమో అనుకున్నాను. సెట్స్లో కూడా కొంచెం ఏమైనా అట్మాస్ఫియర్ సీరియస్గా ఉంటుందేమో నాకు కొంచెం టెన్షన్ పడ్డా ఫస్ట్. సీరియస్గానే ఉంటాడంటారే? లేదా అంటారు అంతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే సీరియస్గా ఉంటారు అంటారు కదా. సో అది ఆయన ఇమేజ్ అలా ఉంటుంది. కానీ బట్ సెట్స్లో మాత్రం నన్ను కూడా అలాగే అంటారు, విడిగా సీరియస్గా ఉన్నారేంటి మీరు అంటారు. విడిగా కామెడీగా ఉండకపోవటం సీరియస్ అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే సినిమాల్లో మామూలుగా ఏంటి గురుగారు అని మాట్లాడితే అది కామెడీ అవుతుంది. బికాస్ ఐఎమ్ డూయింగ్ కమెడియన్ రోల్ చేస్తున్నాను కాబట్టి అలా ఉంటుంది. విడిగా కూడా అలా ఎట్లా ఉంటాం? మీరు అక్కడ ఇంట్లోకి ఎవడం రాగానే గురుగారు వచ్చారంటే నాకు మెంటల్ అనుకుంటారు. సో అట్లా ఉండకూడదు కదా, ఇట్స్ డిఫరెంట్. ఓకే, సెట్లో కూడా ఎప్పుడైనా ఒక 3-4 టేక్లు ఏదైనా కొంచెం కాన్షియస్ అయ్యి కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఆయన అక్కడి నుంచి దగ్గరికి వచ్చేస్తారు. పర్సనల్గా ఆర్టిస్టుల దగ్గరికి వచ్చి పర్లేదు కాదు 3 టేక్లు నాకు బాగున్నాయి, 4వ టేక్ బెటర్మెంట్ కోసం నా కోసం బెటర్ షాట్ చేద్దాం అని అంటే ఆ కంఫర్ట్ తీసుకొచ్చేస్తారు. టెన్షన్ పెట్టిన అక్కడ ఎవరిని కంగారు పెట్టరు, లేకపోతే అంటే చేసేటప్పుడు మాత్రం కంఫర్ట్ జోన్ ఉంటుంది, హ్యాపీగా రిలాక్స్గా చేసుకోవచ్చు. మణి శర్మ గారిది ఫస్ట్ మామూలుగా రష్ చూసాను. అప్పటికి ఆర్ఆర్ ఏం లేదు. చెన్నైకి వెళ్ళి వర్క్ చేసి వచ్చిన తర్వాత ఆఫీస్లో కూర్చొని ఒకసారి ఆర్ఆర్తో పాటు చూసాం సినిమా అంతా. అసలు మనం చూసిన సినిమా వేరు, అది వేరు రేటు. ఆర్ఆర్ అంత హెల్ప్ చేసింది సినిమాకి. ఆయనకు మాత్రం స్పెషల్ థ్యాంక్స్. ఆర్ఆర్ అసలు అంటే ఈజ్ ఆయన మోస్ట్ లెజెండరీ, అదే కింగ్ ఆఫ్ ఆర్ఆర్ తెలుగు మ్యూజిక్లో. దానికి తోడు ఆర్ఆర్ మాత్రం సింప్లీ అంటే ఇక్కడ ఆర్ఆర్ మామూలుగా చేత్తో చేయటం వేరు, గుండెతో చేయటం వేరు. ఇక్కడ ఆయన దాన్ని అలా ఫీల్ అయ్యి ఒక దీనికి ఇలా చేస్తే బాగుంటుందని ఎవ్రీ ఇంచ్ శ్రద్ధ తీసుకున్నాడు అనిపించింది ఆర్ఆర్ చూసినప్పుడు. ఆయుధం చేతిలో ఉంది కదా అని అమాయకుల్ని చంపడం ఉగ్రవాదం సార్. ఎదుటివాడి చేతిలో ఆయుధం ఉందని తెలిసి కూడా ఒక సామాన్యుడు తిరగబడ్డం విప్లవం. ఇంకోటి చైతన్య గారిది ఏంటంటే దీనిలో ఒకటి ఫాలో అయ్యారు. ఫస్ట్ షెడ్యూల్ అంతా కొంచెం వేరేగా ఉంటుంది. సెకండ్ షెడ్యూల్ నుంచి ఏంటంటే ఆన్ స్పాట్ చెప్పారు డైలాగ్స్, కానీ ఏం సీన్ చేయబోతున్నాం ఏది మాకు తెలియదు. నైట్ ప్రిపరేషన్ లేదు, ఏం లేదన్నమాట. పొద్దున్న సెట్స్లోకి వచ్చిన తర్వాత ఇచ్చారు సీన్ పేపరు, సీన్ ఇంక్లూడింగ్ ఏడీస్, సినిమాటోగ్రాఫర్స్ అందరికీ. అంటే ఆయన అనుకుంది ఏంటంటే స్పాంటనిటీ కోసం. సో మెయిన్ అంటే సెకండ్ హాఫ్ ఈ ఫిల్మ్ సార్ ఇప్పుడు జస్ట్ అన్ ఐడియా. ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు పట్టింది ఈ కథ సినిమాగా తీయడానికి అనేది. సెకండ్ హాఫ్ ఏంటంటే సీన్స్గా మనం చెప్పేటప్పుడు సెకండ్ హాఫ్ సిచ్యువేషన్ ఇది, కథ ఇది, ప్లస్ ఈ స్టోరీలో వచ్చిన అన్ప్రెడిక్టబుల్లీ ఉంది. సో ఫస్ట్ హాఫ్ సీన్స్ అని మేము జనరల్గా షూట్ చేస్తాం, తనకి సీన్ పేపర్ ఇచ్చేస్తాను, తినకి డైలాగ్స్ పంపిస్తాను, అంత అయిపోయింది. సెకండ్ హాఫ్ ఐ డోంట్ వాంట్ టు షూట్ లైక్ దట్. అసలు వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీరు రిస్క్ చేసినట్టు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే కొత్త వాళ్ళతోటి మేము కూడా చాలా సినిమాలు చేస్తుంటాం కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ డైరెక్టర్స్ ఫేస్ చేస్తుంటారు. బట్ విత్ ఆల్ దీస్ థింగ్స్ సెకండ్ పార్ట్ ఆఫ్ ఇంకా కొంచెం ఎక్కువ రిస్క్. సెకండ్ హాఫ్ చాలా ఛాలెంజ్ అనిపించింది నాకు. సో నాకేంటంటే అప్పుడు బాణం సినిమా తీసి 4 సంవత్సరాలు అవుతుంది. అసలు మనం ఎక్కడున్నాం, ఫిల్మ్ మేకింగ్లో మనం ఎక్కడున్నాం. సో బాణం సినిమా మీరు చాలా బాగా తీశారని మొత్తం ది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్కి తెలుసండి. చాలా అంటే ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. బాణం సినిమా డైరెక్టర్ చాలా బాగా తీశాడు అని టాక్ ఉంది. ఐ థింక్ నేను చెప్పడం కాకుండా మొన్న ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. నేను చాలా కాలం క్రితం ఒక డివిడి చూశాను, బాగా తీశాడు, మంచి డైరెక్టర్ని. చిరంజీవి గారు చెప్పడం కూడా మనం చూసాం. తర్వాత ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారు కానీ, బన్నీ గారు కానీ, ప్రభాస్ కానీ, తర్వాత ఆయన ఎవరు మన మహేష్ బాబు గారు కానీ, వీళ్ళందరూ బాణం సినిమా బాగా తీశాడు అనేది మీకు పెద్ద మాట వాడాలంటే లబ్ధ ప్రతిష్ఠలు అని కొంచెం మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది.
అందుకే మీరు మీ సినిమా దీనిలో కూడా ఏ ఫిలిం ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ బాణం అని. సో వెరీ గుడ్. ఈ బాణం సినిమా ఎక్స్పీరియన్స్తో వీళ్ళని ఈజీగా మీరు మలచగలిగారేమో అనిపించింది నాకు. గౌతమ్ అండ్ డైరెక్టర్ గారు ఆల్రెడీ బాణం మంచి హిట్ ఇచ్చారు. అండ్ మెదురు ఇప్పుడే టీజర్ చూసాం. టీజర్ చాలా బాగుంది. గౌతమ్ వాయిస్ చాలా బాగుంది. బ్లూ షర్ట్లో ఎగిరిన షార్ట్ చాలా బాగుంది. ఫైర్లో నుంచి వచ్చే షార్ట్ చాలా బాగుంది. టీజర్ అందరూ చూడాలి. ఇట్స్ రియల్లీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. గౌతమ్కి దిస్ విల్ బి అ బిగ్ బ్రేక్. తను మంచి యాక్షన్ కూడా బాగా చేస్తాడు. ఆ రెండు యూస్ చేసుకొని సినిమాలో వచ్చింది. సో ఐ కంగ్రాచులేట్ దెమ్. అండ్ ఆ లోగోలో రోజ్ అండ్ గన్ రెండు కంబైన్ చేసి చేయడం చాలా బాగుంది. అంటే ఇక్కడ కవర్ అయిపోయినట్టు ఉంది, ఇక్కడ కనపడలేదు. బట్ ఇందులో AK-47 ఐ డోంట్ నో వాట్ ఎవర్ మిషన్ గన్ అండ్ రోజ్. సో లవ్ స్టోరీ అండ్ యాక్షన్ స్టోరీ రెండు కలిపి డిజైన్ చేయడం చాలా చాలా బాగుంది. ఇట్స్ నైస్. ఇట్ ఈస్ వెరీ నైస్. బాణం నుంచే ఐ నో హౌ కేపబుల్ చైతన్య ఈజ్ యాజ్ అ డైరెక్టర్. అండ్ మీరే అన్నట్టు డెఫినెట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అండ్ టీజర్ కూడా చూడడం జరిగింది. అండ్ ఐ రియలీ 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 హోప్ ప్రేక్షకులందరూ ఒక మంచి చిత్రాన్ని ఎప్పుడు ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే ఈ చిత్రాన్ని కూడా ఆదరించి గౌతమ్కి అండ్ చైతన్య ఇద్దరు కూడా సక్సెస్ని ఇవ్వాలని, బలాన్ని చేకూర్చాలని. అండ్ బ్రహ్మానందం గారు అంత గొప్పగా కాకపోయినా, అంత ఖ్యాతి గడించకపోయినా కూడా బ్రహ్మానందం గారు సాధించిన విజయాల్లో ఒక సగం విజయాలు గౌతమ్ కూడా సాధించాలని మనసారా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ మార్తాండ వెంకటేష్ గారు? మార్తాండ వెంకటేష్ గారితో కూడా ఆల్మోస్ట్ 98 నుంచి రిలేషన్షిప్ సార్. మా మణి గారు మార్తాండ గారు నాకు ఒకే టైంలో పరిచయం అయ్యారు. సో బాగా క్లోజ్ అయిపోయాం. సో వాళ్ళు కూడా అంటే మెడ్రాస్ నుంచి వచ్చిన మెడ్రాస్లో పుట్టి పెరిగి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ మీరు కలిసి. సో నేను కూడా నాకు మెడ్రాస్ నుంచి రావడం వల్ల ఏంటంటే ఒక అటాచ్మెంట్ స్టార్ట్ అయింది. ప్లస్ అంటే కాకపోతే ఏంటంటే అప్పటికి వాళ్ళు ఆయన పాపులర్ ఎడిటర్, ఈయన బిగ్ మ్యూజిక్ డైరెక్టర్, నేను ఒక జస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్నే. బట్ సమ్హౌ మై రిలేషన్షిప్ వాస్ వెరీ క్లోజ్ విత్ దెమ్ అండ్ దే గేవ్ మీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ వెన్ ఐ వాస్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్సో. సో ఆ రెస్పెక్ట్ అండ్ అవర్ రిలేషన్షిప్ ఈస్ షోయింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. అంటే ఒకట్లేండి, వాళ్ళు కూడా ఊరికనే లైక్ చేయరు మనల్ని. వాళ్ళు అన్లెస్ దీన్ని ఎక్కడో ఏదో పాయింట్అవుట్ చేసి వీటి దగ్గర ఇది ఉంది, ఈ టాలెంట్ ఉంది. సో నాకు అందుకని బై డిఫాల్ట్ ఏంటంటే వాట్ ఎవర్ ప్రాజెక్ట్ ఐ వాంటెడ్ టు, ఈ మధ్యలో వచ్చిన డిస్కషన్ కూడా బై డిఫాల్ట్ ఏ కథ అన్నా సినిమా అన్నప్పుడు నా టీం ఇది. సో సినిమాటోగ్రాఫరు, మ్యూజిక్ డైరెక్టర్ అది అవసరం లేండి. ఎందుకంటే ఒక సినిమా మేకింగ్కి మిమ్మల్ని అర్థం చేసుకునే టెక్నీషియన్స్ ఉండాలి, టెక్నీషియన్ చెప్పేది అర్థం చేసుకునే మీకు ఉండాలి. ఆ ర్యాపో, ఆ కెమిస్ట్రీ ఉంటేనే తప్ప వీ కెనాట్ మనం అవుట్పుట్ మంచిది ఇవ్వలేం కదండి. వెరీ గుడ్. తర్వాత ఈ సినిమా గురించి, ఈ సినిమాలో మీ ఫాదరు బ్రహ్మానందం గారు లేరు, అందరూ ఎందుకు లేరండి అంటే ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు అది మీరు లేకపోవడం ఎక్స్పెరిమెంట్ ఏమో అనుకుంటున్నారండి అన్నారు. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దట్? ఆయన చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. అంటే స్క్రీన్ అంటే ఈ సినిమా చూసినప్పుడు మాత్రం నువ్వు కానీ నేను కానీ ఎక్కడ కనిపిస్తే డైవర్ట్ అయిపోతారు సినిమా. అదైతే 100% కరెక్ట్. ఆయన చెప్పింది అన్ని మీకు ఆ రోజు అదే చెప్పారు. అదే 100%. అండ్ ఇంకా ఈ సినిమాలో తనిఖీల్ బర్నీ గారు, షిండే గారు ఇద్దరు సీనియర్ ఆర్టిస్ట్. పల్లకిల పెళ్ళికూతురులో కూడా నా ఫాదర్ చేసిన బర్నీ గారు అన్నమాట. మీకు హార్ట్ టచింగ్గా ఉంది ఈ డైలాగు అనిపించింది ఏంటండి? అది చాలా క్రూషియల్ డైలాగు. అది చెప్పకూడదు, అది క్రూషియల్ డైలాగ్. సినిమా చూసిందా మేము చెప్తాం అదేదో. అదే అంటే నాకు నచ్చింది మీరు అడుగుతున్నారు. ఇప్పుడు ట్రైలర్లో ఒక డైలాగ్ పెట్టాం. సో ఫిల్మ్లో అంటే క్రూషియల్ డైలాగ్ అది అందరికీ నచ్చింది. నాకు పర్సనల్గా హార్ట్ టచింగ్గా ఉన్న డైలాగ్స్ 2-3 ఉన్నాయి. అవి ఏంటంటే తర్వాత విప్లవం సాంగ్, తిరుగుబాటు సాంగ్. అంటే తిరుగుబాటుకి విప్లవానికి చాలా అద్భుతమైన డైలాగ్ ఒకటి చెప్పారు. తన చేతిలో ఆయుధం ఉంది కదా అని ఎదుటి వాళ్ళతో పెట్టడం తీవ్రవాదం అయితే, ఎదుటివాడి చేతిలో ఆయుధం ఉందని తెలిసి కూడా తిరగబట్టాం, సామాన్యుడు తిరగబట్టాం విప్లవం అవుతుంది. సో తిరుగుబాటు సాంగ్ సినిమా బిగినింగ్లోనే ఉందని ఫస్ట్ సాంగ్ సార్. ఫస్ట్ సాంగ్ యాక్చువల్లీ తిరుగుబాటు అనేది చాలా పవర్ఫుల్ వర్డ్. సో మేము ఫస్ట్ సాంగ్ అనుకున్నప్పుడు మిగతా 4 సాంగ్స్ ట్యూన్ చేసేసారు మణిగారు. మణిగారు అంటే ఫస్ట్ సాంగ్ మాత్రం నువ్వు లిరిక్ రాయించు, తర్వాత నేను ట్యూన్ చేస్తా అన్నారు. నాకేమో టైం అయిపోతుంది, షూటింగ్ దగ్గర పడిపోతుంది, నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. నేను లేదు సార్, మీరు ట్యూన్ చేస్తే మంచి ట్యూన్ వస్తుంది సార్, మళ్ళీ లిరిక్ రాసి సపోజ్ ట్యూన్ అయినా వి మైట్ మిస్ ద గుడ్ ట్యూన్ అని అంటే లేదు, ఈ సాంగ్ మాత్రం నేను చెప్తాను, నువ్వు రాయించు తర్వాత చేద్దాం అన్నారు.
ఆయన ఎందుకున్నారో నాకు తెలియదు, బట్ అదే పెద్ద హెల్ప్ అయింది నాకు ఇప్పుడు. 2-3 సార్లు అన్నా కూడా ఇంకా ఆయన స్ట్రాంగ్గా ఉండిపోయారు. ఆ సాంగ్ మాత్రం, ఈ సాంగ్ మాత్రం నా మాట విను, నువ్వు లీక్ రాయించాక చేద్దాం అన్నారు. నేనేంటంటే చిన్న ట్యూన్ చేసేస్తే అయిపోతుంది కదా, పని అయిపోతుంది కదా అన్న మూడుకి వచ్చేసి షూటింగ్ దగ్గర పెడుతున్నాను. ఇప్పుడు లైక్ కృష్ణ చైతన్యకి ఈ కథ తెలుసు. సో అప్పుడు మేము ఇంతకుముందు అనుకున్నప్పుడు తను అసిస్టెంట్గా ఈ ప్రాజెక్ట్లో నాతో వర్క్ చేశాడు. ఇప్పుడు తను లిరిక్ రైటర్ అయిపోయి నౌ ఇస్ డైరెక్టింగ్ ఫిల్మ్ ఆల్సో. ఈ కథ 5 years నుంచి తనకు మైండ్లో ఉండిపోవడం వల్ల సో సిచ్యువేషన్ చెప్పిన వెంటనే ఒక 1 week 10 days టైం తీసుకుని 10 days తర్వాత ఫోన్ చేశాడు. చైతు గారు తిరుగుబాటుది అని అనుకుంటున్నానంటే సాంగ్ అయిపోయింది అన్న. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో సాంగ్ అయిపోయింది అన్నాను. ఒక వర్షన్ రాశాడు, ఆ సిరీస్ అయిపోయింది. మా మణిగారు తీసుకెళ్ళి ఇచ్చేసాం. దానికి ఆయన ట్యూన్ చేశారు. ఆ ట్యూన్ కూడా ఫార్మాట్లో ఉంటుంది సార్. పూసెనుగా ఓ ఆ నీరాకాశం నాలా తప్పిపోయిందే, నా వల్లే గాలికి గాలో తేలేవిందే. సాంగ్స్ కూడా చాలా లిరిక్సిస్టులు కూడా చాలా బాగా రాశారండి. ఎందుకంటే ప్రతి క్షణం నిరీక్షణం అనే పాట పెదాలతో పదాలతో అని రాసింది కూడా శ్రీమణి రాశారు. చాలా బాగుందండి. ఆ తర్వాత ఈ తిరుగుబాటు కూడా ఏంటా తిరుగుబాటు అనేది, తిరుగుబాటు అంటే మనకి ఒక యుద్ధంలో ఫోర్స్గా తిరుగుబాటు అనే కాకుండా ఇన్ ఆల్ వాక్స్ అవర్ లైఫ్ తిరుగుబాటు అనేది దాన్ని అంత క్యాజువల్గా తీసుకుంటే బాగుంటుందని కూడా చాలా బాగా. అంటే మేము బ్రీఫింగ్ అని కూడా రంగదేవ సింధిలో బిఏ రెబల్ అని ఉంటుంది. సో రెబల్ అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్ కదా. సో రంగదేవ సింధిలో చాలా క్యాజువల్గా వాడుంటారు. వాళ్ళు మా మందు కొడుతూ బిఏ రెబల్ అని, అది కూడా రెబలింగ్ అగైన్స్ కూడా మనం సిస్టమ్ లాగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ 4th సాంగ్ వెళ్ళకురా అనే సాంగ్ ఉంది కదా, అది ఎందుకు చూపించట్లేదు? అది కథకి చాలా హార్ట్ లాంటి సార్. సినిమాలో ఆ సాంగ్ చూసేటప్పుడు ఐ థింక్ ఎవ్రీబడి విల్ గెట్ గూస్ బంప్స్. సో ఒక చిన్న ఎక్సైట్మెంట్, అది విజువల్ కూడా చూపట్లేను యాక్చువల్గా. బికాస్ ఇది యాక్చువల్ అది సాంగ్ కాదు సార్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని సాంగ్గా చేసాం మేము. ఒక సిచ్యువేషన్కి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ని సాంగ్ సిచ్యువేషన్ కింద మార్చుకుని, సో అది ఆ సిచ్యువేషన్ సాంగ్ లాగా. బట్ ఆ సిచ్యువేషన్, ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో సాంగ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నాకు తెలిసి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. సో ఇది ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు, విచ్ ఐ థింక్ విల్ హ్యావ్ ఎ గుడ్ రిజల్ట్. అందుకే చూపించట్లేదు ఆ సాంగ్ వరకు, ఫస్ట్ 3 songs చూపించి. గౌతమ్ చాలా బాగున్నాడు. హీ లుక్స్ వెరీ ప్రామిసింగ్. ఐఎమ్ షూర్ హీ విల్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. గౌతమ్ వాయిస్ చాలా బాగుంది. మనసులో ప్రేమను పెట్టుకుని బయటికి స్నేహం నటించడం మోసం చేసినట్టు అవుతాయి. గౌతమ్ని చాలా క్యూట్గా ప్రెజెంట్ చేసి నేను ఫీల్ అవుతాను. రొమాన్స్ కమ్ యాక్షన్ ఒకే టైటిల్లో చెప్పేశారు. తర్వాత వాట్స్ యువర్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? The entire thing has turned out like really well, and it was, I think that was expected because of Chetu sir's earlier film, and we've heard too many praises about that film, so this was expected. So it didn't come to me like as a surprise or anything. I knew this would turn out well. You previously cinema chesara? No, I've not seen it. I've only heard about it. I have. Yeah, I've done when I was a child artist. You are also now child artist. You are a child among all these people, I think. And I've done lots of ads and commercials and everything, and that's about it. Good. వాళ్ళ ఫాదర్ కూడా ఎడిటర్ సార్, ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్ వాళ్ళు. మీ సినిమాలో తన క్యారెక్టర్కి ఎంతవరకు కావాలో అంతవరకు చాలా క్యాజువల్గా పర్ఫామ్ చేసింది. పర్టికులర్లీ లండన్ వెళ్ళేటప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళ పర్టికులర్ సీన్స్లో చాలా బాగా యాక్ట్ చేసింది. అంటే మీ సినిమాలో ఒక మాటలో చెప్పాలంటే అందరూ బాగా యాక్ట్ చేశారు, ఎవరు యాక్ట్ చేసినట్టు కనపడలేదు. అంటే దానికైతే ట్రై చేసాం, అందుకనే అది సక్సెస్ అయింది. కాలేజీ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మరి అన్నీ అవ్వాలా? జీవితంలో ఇది చేయాలని ఒక ఐడియా ఉండాలిగా. పెద్ద క్లారిటీ లేదు నాన్న.
కాలేజ్ అంటే కాలేజీలో చేరి అమ్మాయిల్ని సరదాగా గొడవ చేయటం, ఫ్రెండ్స్తో ఎగరటం, ర్యాగింగు, డ్యాన్సులు, కేకలు, అరుపులు, ఇవన్నీ వీటితో పాటు కాలేజీ స్టూడెంట్కి వచ్చిన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. దే లవ్ కాలేజ్. వాళ్ళు చదువుకొని పెరిగినటువంటి కాలేజీని వాళ్ళు ఎంత ప్రేమిస్తారు అని అందులో చెప్పిన డైలాగ్. మన కాలేజ్ అమ్మాయిని ఇంకో కాలేజీ వాడు ఎవడన్నా ఏదైనా మాట్లాడితే ఇంకొకటి ఎవడన్నా కామెంట్ చేస్తే ఊరుకోలేమనేది. కాలేజీ గురించి, చదువు గురించి మీకున్న ఇది ఈ సినిమాలో. ఇది మామూలుగా మీరు చెప్పించినట్టయితే ఇదేదో ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా మనకు అనిపించేదేమో కానండి, దానికి ఈ కమర్షియల్ వాల్యూస్ అద్ది ఒక అందమైన సినిమా మీరు తీశారని బాగున్నది. ఇది సిన్సియర్గా ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇట్స్ ఏ ఫుల్ ప్లెడ్జెడ్ సినిమా. అందరికీ పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన ఆహారం ఉన్న ఫుల్ మీల్స్ 28వ తారీఖు మీరు తినబోతున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రాజా గౌతమ్. మీ ఇద్దరు ఇంతకాలం వెయిట్ చేయటంలో నేను ఈ మధ్య ఒక కొటేషన్ చదివాను. యుద్ధంలో గెలవకపోవటం కాదు ఓడిపోవటం అంటే, మళ్ళీ ప్రయత్నించకపోవటం. సో మళ్ళీ ప్రయత్నించకపోవటమే, మీరు ఎక్కడా ఓడిపోలేదు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. గౌతమ్. ఈ సినిమా అంటే నేను కూడా ఉన్నట్టయితే మన సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలని కోరుకునేవాడిని. నేను లేను కాబట్టి ఒక పెద్దగా ఒక ఉన్నతమైన మనసుతో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆయుధం చేతిలో ఉంది కదా అని అమాయకుల్ని చంపడం ఉగ్రవాదం సార్. ఎదుటివాడి చేతిలో ఆయుధం ఉందని తెలిసి కూడా ఒక సామాన్యుడు తిరగబడ్డం విప్లవం. తిరుగుబాటిది